హాయ్ అండి, అందరికీ నమస్కారం. సప్త శనివారాల వ్రతం చేస్తున్నాను కదా, అందుకోసము ముందు రోజు ఫ్లవర్స్ అన్నీ ఆర్డర్ పెట్టాను. ఫ్లిప్కార్ట్లో వచ్చాయి. అవన్నీ ఇంకా పూలదండలు గుచ్చుతున్నాను అనమాట. స్వామివారికి పటానికి వేయటానికి, మందిరానికి వేయటానికి అన్నీ పూల్స్ గుచ్చుతున్నాను. మధ్యలో వచ్చి మా పాప కూడా నేను కూడా చేస్తాను అంటుంది. పిల్లలు అంతే కదా, మనం ఏం చేస్తుంటే అదే చేస్తా అని వస్తుంటారు. సో తను కూడా కాసేపు ట్రై చేసింది. ఇంకా తర్వాత నేనే చేసేసాను. ఇవన్నీ తీసుకున్నాను, గులాబీలు ఇవన్నీ. మాకు ఇక్కడ ఫ్లవర్స్ ఫ్రెష్గానే వస్తాయి, సో ఎక్కువ బల్క్లో వస్తుంటాయి అన్నమాట. తర్వాత స్వామి పటానికి వేయాలని నేను రోజెస్ తోటి మాల చేస్తున్నాను అనమాట. ఇది ఇక్కడ బాగా హెవీగా ఉంది ఆ గులాబీ పూల మాల, ఎందుకంటే గుత్తులుగా ఉన్నాయి కదా, సో అందుకని. నాకు ఆల్మోస్ట్ నైట్ 11 అయింది పడుకునేసరికి. మళ్ళీ పొద్దున్నే 4:30కి అలా లేచి మళ్ళీ పూజ కోసం స్టార్ట్ చేశాను అనమాట ప్రిపరేషన్స్. చూడండి, వచ్చింది మళ్ళీ మా పాప. మార్నింగ్ పూజ చేసేసాను. కొంచెం లేట్ అయింది ఇవాళ. సో అలా అనమాట, మొత్తం నేనే చేసుకోవాలి కదా, కొంచెం అన్నీ సర్దుకోవటం అంతా కొంచెం లేట్ అయింది. ప్రసాదాలు కూడా ఎక్కువ చేయలేకపోయాను, సో అందుకే 3 చేశానమాట. పులిహోర, దద్దోజనము, నువ్వులుండలు కంపల్సరీ కదా అది. కాకపోతే ఇంకా ఫ్రూట్స్ అవి పెట్టాను. ఏదైనా భక్తితో చేయాలి కదా, ఇంకా మనం 2 పిల్లలతోటి కుదరదు కదా. అలా అనమాట. చిన్న చిన్న పటాలకు అన్నిటికి కూడా పూలు మాల కట్టి పెట్టానన్నమాట అన్నీ. ఇది కూడా నేనే చేశానండి, ఈ మాల కూడా. సో అలా ఇది మా చిన్న పూజా గది. నేను ఎక్కువ పటాలు అయినా ఇక్కడ ప్లేస్ ఉండదు కదా, సో అందుకని మినిమల్గా పెట్టుకున్నాను అనమాట. ఆ రోజు పులిహోర, దద్దోజనం చేశాను. నెక్స్ట్ వీక్ కానీ ఎప్పుడైనా నేను మొత్తం అసలు వ్రతం ఎలా చేయాలి, ముందు రోజు ప్రిపరేషన్స్ ఏంటి, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వీడియోస్ తీసి పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నేనైతే ఇవి ఉంటాయి కదా, అరిటాకులు కూడా తెప్పించాను ప్రసాదాలు పెట్టడానికి. సప్త శనివారాల వ్రతం ఎవరైనా చేయొచ్చండి. స్టెప్స్ ఏంటి, అసలు ఎలా ఫాలో అవ్వాలి, వ్రత విధానము అవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో పెడతాను. వ్రతం కూడా ఫస్ట్ టైం చేసేటప్పుడే ఎవరికైనా కంగారు, ఒక్కసారి మనకు అలవాటైందంటే ఇంకా ఇబ్బంది ఉండదన్నమాట. ఆ టెన్షన్ అనేది ఉండదు. నాకు కూడా ఫస్ట్ కొంచెం టెన్షన్గా అనిపించింది, కానీ ఇంకా ఏం లేదనమాట. ఇప్పుడు అంత అలవాటైంది కదా, సో అలా అనమాట. వ్రతానికి కూడా మనం ఏమేం పువ్వులు కానీ, అసలు ఎలా ప్రాసెస్ ఏంటి, ముందు రోజు ప్రిపరేషన్స్ ఏంటి, అవన్నీ కూడా నేను షార్ట్స్ ద్వారా కానీ ఒక వీడియో చేసి పెడతానన్నమాట. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.